హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అండి. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుంది, అమ్మో నాకొద్దు అనేవాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్పిన విధంగా కాకరకాయ కూర వండి చూడండి, అసలు చేదన్నది ఉండదు. మళ్ళీ కాకరకాయ కూర కావాలి అని అంటారు. మరి ఈ టేస్టీ కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక పాన్ పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని, ముందుగా ఉడకబెట్టుకుని తొక్క తీసుకున్న గుడ్లు వేసుకుని, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ తీసేసుకుని, మీరు కాకరకాయలు అన్నవి ఏ కాకరకాయలైనా తీసుకోవచ్చండి. నాకు ఇక్కడ చిన్న కాకరకాయలు అవైలబుల్గా ఉన్నాయి, అందుకని నేను చిన్నవి తీసుకున్నాను. కాకరకాయలని వీడియోలో చూపించిన విధంగా సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇవి కాకరకాయలు లేతగా ఉండడం వల్ల లోపల అయితే ఏమీ తీయలేదండి. అదే ముదిరిన కాయలు అయితే లోపల పిక్కలు అయితే తీసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అన్నవి ఎంత బాగా ఫ్రై అవుతే మనకి కూర చేదన్నది ఉండదండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల కాకరకాయలో చేదు కొంచెం అయితే తగ్గిపోతుందండి. ఇప్పుడు అదే పాన్లో ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని, ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారం కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అదేంటి ముందు ఆనియన్స్ వేపి తర్వాత కాకరకాయలు వేపొచ్చు కదా అనుకుంటారు. ఆనియన్స్ వేపిన తర్వాత కాకరకాయలు వేస్తే అసలు వేగవండి. అందుకే ముందు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ నేను చింతపండునైతే నానబెట్టుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండునైతే నానబెట్టుకుని ఇలా జ్యూస్ని అయితే వేసేసుకున్నానండి. మరొకసారి కొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ అయితే జ్యూస్ వేసేసుకున్నాను. చింతపండు రసం అన్నది మరీ ఎక్కువగా వేసుకోవద్దు. వేసామా లేదా, పులుపు తెలుస్తుందా లేదా అన్నట్టు ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. మీరు కావాలంటే టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత కూర అన్నది తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఆయిల్ అన్నది బాగా పైకి తేలి కర్రీ దగ్గరికి అయితే అయ్యి ఉంటుందండి. పులుసు అనగానే పలుచగా ఉంటుంది అనుకుంటారు. కాదండి, ఈ కాకరకాయలో పులుసు వేసుకుని ఇలా దగ్గరగా కర్రీలా వండుకుంటే కాకరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, కూర చూస్తే ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చేదన్నది తెలియదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే ఈ విధంగా వండి పెట్టండి, వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.